దేర్ ఆర్ అదర్ 5-6 టైప్ బ్రాడ్లీ డివైడెడ్ 5-6 కేటగిరీస్ అని చెప్తాం. ఒకటి గుండె రక్తనాళ బ్లాకేజెస్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. సెకండ్ కార్డియోమయోపతీస్, అంటే గుండె కండరాలు వీక్ అయినప్పుడు దాన్ని కార్డియోమయోపతి అంటారు. అంటే నార్మల్గా గుండె పంపింగ్ అనేది ఈఎఫ్ రూపంలో మనం 2D ఎకోలో గుర్తించడం జరుగుతుంది. సో నార్మల్గా ఈఎఫ్ అనేది 60% అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈఎఫ్ అనేది 60 కంటే పడిపోతుంది, లైక్ 50-40 పడితే హార్ట్ పంపింగ్ వీక్ అయిపోతుంది. అప్పుడు సర్క్యులేషన్ కూడా తగ్గిపోయి పేషెంట్కి ఆయాసం రావడం, నడిస్తే దడ రావడం, లేదా పడుకున్నా కానీ ఆయాసం రావడం జరుగుతుంది. సో దీన్ని హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ అని చెప్తాం అన్నట్టు. సో ఇది కార్డియోమయోపతి అంటే గుండె కండరాలు వీక్ అవడం, అదొక ఎంటిటీ అన్నట్టు. మూడవది గుండెలో కవటాలు అనేవి ఉంటాయి, అంటే వాల్స్ అంటాం. అంటే రక్తం అనేది ఒక గది నుంచి ఇంకో గది రావడానికి ఒక గేట్ ద్వారా బయటికి రావాలి, ఇంకో గేట్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో అవి రెగ్యులేట్ చేయడానికి ఆ గేట్స్ అనేది ఉంటాయి, దానికి కవటాలు అని చెప్తారు. సో సమ్ టైమ్స్ పుట్టుకతో అయినా కానీ లేకుంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ అక్వైర్డ్ డిసీజెస్ వస్తాయి, దాన్ని వాల్వులోపతీస్ అంటారు. అంటే వాల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. సో కండరాలు వేరు, రక్తనాలు వేరు, కవటాలు వేరు. సో ఈ కవటాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ వాల్వులర్ డిసీజ్ ఉన్నప్పుడు దాని ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. సో వాల్ లీక్ అవ్వడం, అంటే బ్లడ్ వచ్చిన తర్వాత ఒక గది నుంచి ఇంకో వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ లీక్ అయిపోయి హార్ట్ మీద మళ్ళీ అదే బ్లడ్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల హార్ట్ మీద స్ట్రెయిన్ ఎక్కువైపోయి హార్ట్ ఫెయిల్ అయిపోతుంది అన్నట్టు. సో దాన్ని మైట్రల్ రిగస్ట్రేషన్ అంటారు, ఆర్ ఐటిక్ రిగస్ట్రేషన్ అంటే డిఫరెంట్ మెడికల్ టర్మ్స్ అనేది వాడతాం. సో అదొక ఎంటిటీ అన్నట్టు. నాలుగోది ఎరిథమియాస్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జెనెటిక్ పరంగా చానలోపతీస్ అంటే రక్త సెల్లో, అంటే కార్డియాక్ మజిల్లో సెల్లో కూడా ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ చానలోపతీస్ లైక్ లాంగ్ క్యూటీ, షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్, లేకుంటే SCN5A ఇలాంటి కొన్ని మ్యూటేషన్స్ అవుతాయి, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. తర్వాత మీరు అన్నట్టుగా అదర్ డిజార్డర్స్ కూడా ఉంటాయి, కొన్ని స్ట్రెస్ వల్ల కూడా వస్తాయి. సో దాన్ని టకాసుబు కార్డియోమయోపతి అంటారు. సో ఇలా అంటే చూసుకున్నట్టయితే ఇట్స్ ఎండ్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అన్నట్టు హార్ట్ అనేది. సో విచ్ ఈస్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్ అన్నట్టు. సో దీని అన్నిటికీ మనం కామన్గా మీరు అన్నట్టు ఎక్కువ శాతం మనం చూసేది ఎక్కువ మనం గుండె రక్తనాళాల గురించి చెప్తాం, బికాస్ దాని యొక్క సంఖ్య, దాని యొక్క ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ అన్నమాట.